చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు, ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించాడంటే మాత్రం కారణము టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పడిచి చంపేసి పార్టీని లాక్కొని ఎన్టీ రామారావు కొడుకులను మోసం చేసి కూతురులను మోసం చేసి ఎలా మోసం చేశాడు చూసాం. ఇప్పుడు అదే మన టీడీపీ పార్టీ అదే ఎన్టీఆర్ మనవళ్ళ మీద పగబట్టేశాడు చంద్రబాబు నాయుడు పార్టీ పచ్చ కార్యకర్తలు అందరూ పచ్చ నాయకులు పచ్చ మీడియా కూడా. ఇప్పుడు కళ్యాణ్ రాము మొన్న ఏదో రీసెంట్గా ఎవరో ఒక అడిగిన దానికి మేము నిర్ణయం తీసుకుంటాము ఎవరికీ చెప్పలే, అక్కడ మాకు చెప్పలే, వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పలే, బీజేపీకి అని చెప్పలే, కాంగ్రెస్కి అని చెప్పలే, జనసేనకి అని చెప్పలే, టీడీపీకి అని చెప్పలే. నేను ఎన్టీఆర్ మా కుటుంబం కూర్చొని మాట్లాడుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పడంలో తప్పేం లేదు. అది ఒక ఇంటి పెద్దగా అలా చెప్పడం ఒక కుటుంబంలో బాధ్యతగా వెలుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. నిర్ణయం తీసుకుంటాం దాన్ని ఏదో పెద్ద అదే మా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పింటే మీరు ఒకవేళ దానికి కౌంటర్ ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. తను ఎవరికీ చెప్పలేదు, మేము న్యూట్రల్గా ఉన్నాము, మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పిన దాన్ని పట్టుకొని ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా అదే డెవిల్ కొత్తగా విడుదలైంటే ఆ సినిమాని బ్యాన్ చేయాలని మొత్తం టీడీపీ బ్యాన్ చేసేసి ట్వీట్లు పెడుతున్నారు, పోస్టులు వేస్తున్నారు. మొత్తానికి ఒక వర్గం వాళ్ళైతే పగబట్టేశారు టీడీపీ మొత్తం ఒక వర్గం అంతా ఎన్టీఆర్ కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వాళ్ళ కుటుంబం, హరికృష్ణ ఫ్యామిలీ మీద మొత్తానికి పగబట్టేసి డెవిల్ సినిమాని చూడకూడదు, ఫ్లాప్ చేయాలని ఇలా పగబట్టడం అనేది తప్పు. తను ఏదైనా మాట్లాడింటే మీరు ఇలా స్పందించడంలో కరెక్ట్ ఉంది, కానీ తను ఏమీ మాట్లాడలేదు, తను ఏమీ చెప్పలేదు. అయినా కూడా మీరు తన మీద ఇలా ప్రచారాలు చేసి ఒక సినిమా సరే మీకు ఇష్టం లేకపోతే చూడొద్దండి, అంతేగాని దాన్ని మేము బ్యాన్ చేస్తున్నాము, మేము దాన్ని ఎవరు చూడకండి, మన పార్టీ వాళ్ళు మన వాళ్ళు ఎవరు చూడకండి, బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరు చూడకండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు చూడకండి, మన టీడీపీ కార్యకర్తలు ఎవరు చూడకండి అని ట్వీట్లు పెట్టడం అనేది చాలా తప్పు. ఇది ఈరోజు మీది చెల్లొచ్చు, రేపు వాళ్ళది చెల్లుతుంది, వాళ్ళకి ఈరోజు మీ టైం ఉండొచ్చు, రేపు వాళ్ళ టైం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి మీ గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ తప్పుగా మాట్లాడే స్టేజ్ని మీరు తీసుకురాకండి. మీరు ఎప్పుడైనా అంతే, ఒక రెచ్చగొడితే వాళ్ళు ఊరుకుంటారు, పిల్లైనా పులి అవుతుంది అంటారుగా, అలాగా వీళ్ళని మీరే అనవసరంగా కెలుకుతున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు బయటకు వచ్చారనుకోండి, టీడీపీ పార్టీ తట్టుకోలేదు, మూసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇయ్యాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ కొంచెం నోరు అదుపు పెట్టుకొని కొంచెం బాగుంటే, అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని కెలుక్కోకుండా ఉంటేనే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది.